విజయవాడలో ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో టాలీవుడ్ నిర్మాతలు సమావేశమయ్యారు. మంత్రి దుర్గేష్ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు దిల్ రాజు, విశ్వప్రసాద్, నాగవంశీ సహా పలువురు నిర్మాతలు కలిశారు. తెలంగాణలో సినీ కార్మికుల సమ్మె, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే సమావేశానికి ముందు కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. టాలీవుడ్ నిర్మాతలు ఎందుకు కలుస్తున్నారో వారితో చర్చించాకే తెలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సినీ కార్మికుల ఇష్యూలో ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిల్మ్ ఛాంబర్కు సంబంధించిన వ్యవహారం అన్నారు. వీరు అక్కడ బహుశా కలవచ్చు అండి. నాకు ప్రస్తుతానికి అయితే మనకు వచ్చి ఊరికి మాట్లాడి వెళ్తాం. మేము ఏ టైంలో మీరు ఉంటారని అడిగారు. నేను ఇవాళ విజయవాడలోనే ఉంటున్నానని చెప్పాను. సెక్రటేరియట్లో ఇక్కడికి వస్తా అన్నారు, రండి అన్నాం. చర్చలు ఇప్పుడు ఏమన్నా మీతో కలిసాక ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను. మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నాను. లేదు జనరల్ గా వారు దీనికి అంతటికీ ఫిల్మ్ ఛాంబర్ అండి జనరల్ గా చూడవలసింది. అంటే అదేవిధంగా వాళ్ళకు ఫెడరేషన్ ఉంది, కార్మికులకి, నిర్మాతలకేమో ఫిల్మ్ ఛాంబర్ ఉంది. వాళ్ళు కూర్చుని నిర్ణయించుకోవాలి తప్పితే ఎక్కడన్నా ప్రభుత్వ ఇంటర్వెన్షన్ ఎప్పుడు వస్తుంది? థియేటర్లు నడపడం విషయంలోనూ లేకపోతే ఇతరత్ర సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చే విషయంలోనూ వీటిల్లో మా ఇంటర్వెన్షన్ ఉంటుంది తప్పితే ఇలాంటి కీలకమైన మౌలికమైనటువంటి అంశాల విషయంలో ఛాంబరు అదేవిధంగా ఫెడరేషన్ వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సి ఉంటుంది. వారు వస్తారన్నప్పుడు మేము రండి అంటాం కాబట్టి వారు వస్తున్నారు, వచ్చి మాట్లాడతారు. ఏం చెప్తారో విని నేను సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో చెప్తాను, విషయాన్ని వారికి చేరవేస్తాను. దాని తర్వాత ఏం చేస్తారనేది నిర్ణయిస్తాను.